ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగినుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ప్రియులారా, మన దేవుడు కృపా సమృద్ధి గల దేవుడై ఉన్నాడు. తన్ను ప్రేమించు వారికి కృపచూపు దేవుడై ఉన్నాడు. దీనులకు ప్రార్థన చేయువారికి కృపచూపు దేవుడై ఉన్నాడు. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థన యందు ఆసక్తి కలిగి యుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తమై పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లగా, కృపా సత్య సంపూర్ణునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి ఉన్నారు. మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను తీసివేయుటకై ఆయన అతిక్రమకారులలో ఒకటిగా ఎంచబడెను. నిర్దోషి, నిష్కల్మషుడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను నిర్దోషులుగా నీతిమంతులుగా చేటు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానమును ఆయన తీసుకొని ఉన్నారు. మన పాప శాప మరణములను ఆయన తీసుకొని మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి ఉన్నారు. మనకు నిత్య జీవమును ప్రసాదించి ఉన్నారు. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులమైన మన కొరకు యేసు ప్రాణము పెట్టెను. బలహీనులమైన మనము బలవంతులుగా ఉండవలెనని, భక్తిహీనులమైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలని, పాపులమైన మనము మన పాపములు ఒప్పుకొని యేసు రక్తము చేత కడుగబడి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నీతిమంతులుగాను జీవింపవలెనని, కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య తన మహా కనికరముతో, కృపతో మనలను ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, సత్యవర్తనులుగా బ్రతుకవలెనని కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారార్థమై, రక్షణార్థమై ప్రపంచ పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము పెట్టి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తును ఆశ్రయించి ఆయన సన్నిధిలో ప్రార్థించి పాప క్షమాపణను, రక్షణ భాగ్యమును పొందుదురుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. కృపా కనికరముగల మా తండ్రి, ప్రేమగల మా యేసయ్య, నిన్ను స్తుతిస్తున్నాము. కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రములు. నీతిమంతుడా, నీతి సూర్యుడా, ప్రజలందరూ నిన్ను ఆశ్రయించి నీవు అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకొనున్నట్లు సహాయము చేయము. నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చుమని, నిత్య జీవమునకు వారసులుగా చేయుమని కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకా ఈ మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. కృప మీకు తోడయుండునుగాక. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.